Samuel David Ministries presents The Father's Touch. నేను మీ పానీయమును మీ ఆహారం నేను ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగం నేను తీసివేదును, ఎందుకంటే నేనే యెహోవా రాఫా అన్నాడు ఆయన. ఒక పాపిని ఎట్లా శిక్షిస్తాడో అంత భయంకరంగా కరుణ లేకుండా కటాక్షం లేకుండా ఆయన శిలువలో యేసుని శిక్షించాడు. సమస్తమైన ఆధిపత్యం అధికారము పేరు పొందిన ప్రతి నామం ప్రభుత్వం కంటే ఎంతో హెచ్చుగా ఆయన మనలను లేపి క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాడు. We are right now seated. కొంతమంది ఎంత బిజీగా ఉంటారంటే వాళ్ళ లైఫ్లో పాడు చేసుకోవటానికి బిజీగా ఉంటారు. మోస్ట్ పీపుల్ వర్ బిజీ ఇన్ వ్యానిటీ. వాళ్ళకి లైఫ్కి డెస్టినీకి సంబంధం లేని వాటితో బిజీగా ఉంటారు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ కెనాట్ చేంజ్ యువర్ లైఫ్. దేవుడు మీ లైఫ్ని మార్చలేరు. ఇట్స్ టోటల్ అబాండన్మెంట్ బిఫోర్ గాడ్ దట్ కాస్ హిమ్స్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని సన్నిధిలో సంపూర్తిగా సమర్పించుకుంటమే ఆయన మన లైఫ్లో ఏదైనా చేయటానికి వీలు కలిగిస్తుంది. లేదు నేను నా ఇష్టానుసారంగా తిరుగుతాను. వెన్ గాడ్ ఈస్ విజిటింగ్, యెరూషలేమును చూసి అదే అన్నాడు, ఆయన ఏడ్చాడు, యెహోవా దర్శించు కాలమును నువ్వు గుర్తుపట్టలేదు అన్నాడు. దీస్ ఆర్ ద 10 days యెహోవా నిన్ను దర్శించు కాలం ఇది. గాడ్ ఈస్ విజిటింగ్ యూ. And how dare you can be away from the place where God is visiting you. దేవుడు నేను దర్శించే స్థలం వదిలిపెట్టి వేరే స్థలంలో ఉండటానికి ఎంత సాహసించాలి మీరు. And I'm telling you, I know what God will do. దేవుడు ఏం చేస్తాడో నేను నా ఆత్మలో నేను ఆల్రెడీ ఫీల్ అవుతా ఉన్నాను. నేను తెలిసి మాట్లాడుతున్నాను. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బిఫోర్ డిసెంబర్ సమ్ ఆఫ్ ద మైటియెస్ట్ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్ విల్ హ్యాపెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ డిసెంబర్ ఈస్ టూ లాంగ్. డిసెంబర్ కూడా చాలా ఆలస్యమే. ఆఫ్టర్ 15, even before 50, you will see the goodness of the Lord. దేవుని యొక్క మంచితనాన్ని మీరు చూడబోతున్నారు. People who tell doctrines, they have not experienced the power of God. దేవుని శక్తిని వారి లైఫ్లో చూడలేదు. ఇది ప్రార్థన ఉపవాసం వల్ల తప్ప దేని వల్ల వదిలిపోవటం అసాధ్యం. అంటే దేని వల్ల వదిలిపోవటం అసాధ్యం. There is no replacement to God's instruction. ప్రభు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి రీప్లేస్మెంట్ లేదు. ఆత్మ సంబంధమైన బ్రేక్ త్రూస్ కోసం మీ శరీరమును ట్రైన్ చేయటం, నలుకొట్టడం నేర్చుకోవటానికి ఫాస్టింగ్. ఓకే, సో దట్స్ ద మెయిన్ పర్పస్. 2 Corinthians chapter 9 and verse 5. కావున లోగడ ఇచ్చినమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. Your harvest is not in the hands of God. మీ పంట దేవుని చేతిలో లేదు. మీ పంట మీ విత్తనములో ఉంది. అంటే మీ పంట మీ చేతిలోనే ఉంది. Your harvest is in your hands. It's in your seed. నేను చెప్పాలనుకున్న మాటలు, ఐ వాస్ ఆస్కింగ్ గాడ్, ప్రభు నేను నిజంగా చెప్పాలా ఇవి అని వెయిట్ చేస్తా ఉన్నా. అసలు ఎంత దేవుని సన్నిధిలో కనిపెట్టిందో చెప్పలేను. మేబీ ఐ నెవర్ ఎవర్ రియలీ ట్రెంబుల్ బిఫోర్ గాడ్ లైక్ దిస్ బిఫోర్. ఎందుకని అంటే ద ట్రూత్ దట్ యు ఆర్ గోయింగ్ టు హియర్, మీరు వినే ఈ సత్యాలు ఈ రోజున మిమ్మల్ని నిజంగా వణికించబోతున్నాయి. రియల్లీ. అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇవి ఎంత సీరియస్ విషయాలు మీరు గ్రహించబోతున్నారు. ఆమేన్. సో చదవమ్మా. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. అసలు దేవుడికి సనిగే వాళ్ళంటేనే కోపం. పాపకరమైన సర్పాలు అరణ్యములో ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి.
కానీ సనిగిన వెంటనే వచ్చినాయి. దేవుడు పంపించలా, సనుగుడు వాటిని పిలిచినాయి. Your grumbling opens door for the enemy. మీరు దేవుని విషయంలో సనుక్కుంటే మీరు అపవాదికి ద్వారం తెరిచిన వాళ్ళు అవుతారు. And that's very, very dangerous. ఒకవేళ మీరు చర్చిలో పనిచేస్తున్నా, you are ushering maybe in any other capacity, గబుక్కున ఎవరైనా ఏదైనా అన్నారు. Of course, ప్రతిసారి we don't come across good people. కొంతమంది ఒకలాగా బిహేవ్ చేస్తారు. ఎందుకండి బిహేవ్ చేస్తారంటే the only answer is people only behave with what they were filled with. మనుషులు దేని చేత నింపబడతారో దానినే ప్రదర్శిస్తారు. If people were filled with bitterness, they will be bitter to people. ఒకవేళ భయంకరమైన బిటర్నెస్తో నింపబడి ఉంటే వాళ్ళ లైఫ్లో రిజెక్షనే చూస్తే, వాళ్ళ లైఫ్లో ఎవరు సెలబ్రేట్ చేసుకోవటం వాళ్ళు చూడలేదు అనుకోండి, వాళ్ళని ఎవరు పలకరించినా వాళ్ళు అఫెన్సివ్గానే పలకరిస్తారు. అంటే కొడుతున్నట్టుగానే, తిడుతున్నట్టుగానే. ఎందుకని? దే వర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ దెమ్సెల్ఫ్. వాళ్ళు తమను తాము ప్రొటెక్ట్ చేసుకొని ట్రై చేసే ఆ పరిధిలో వారు వేరే వాళ్ళని హర్ట్ చేస్తున్నారు. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దోస్ పీపుల్ వర్ ఫిల్డ్ విత్ బిటర్నెస్. సో అటువంటి వాళ్ళు వెన్ యూ కమ్ అక్రాస్ మేబీ మీరు హర్ట్ అవ్వచ్చు. ఏంటి ఈ సిస్టర్ ఏంటి ఇట్లా మాట్లాడారు, ఈ బ్రదర్ ఏంటి ఇట్లా మాట్లాడారు, లేకపోతే ఈవిడేంటి నా గురించి ఏదో చెప్పుకుంటున్నారు, ఒకవేళ చెప్పుకోకపోయినా యూ మైట్ హ్యావ్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫీలింగ్స్. ఎందుకంటే మనం అందరం మనుషులమే. అండ్ యూ గాట్ టు డీల్ విత్ ఎమోషన్స్. భావోద్రేకాలతో మనం డీల్ చేయాలి. ఆమేన్. కానీ అబ్బా నేను వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి నేను పని చేయను, నేను ఇంక రాను బ్రదర్, నేను వెళ్ళిపోతా అంటే ఓకే, యూ క్యాన్ గో. బట్ ఆర్ యూ సర్వింగ్ బికాస్ ఎవ్రీబడి వర్ హ్యాపీ టు యూ, ఆర్ ఆర్ యూ సర్వింగ్ బికాస్ యూ లవ్ గాడ్? అందరు మిమ్మల్ని హ్యాపీగా ట్రీట్ చేసినందుకు మీరు దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో పని చేస్తున్నారా, లేక దేవుని యొక్క ప్రేమను మీ లైఫ్లో అనుభవించి దానికి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో, ఆయన ఇంట్లో పరిచర్య చేయటానికి మీరు తీర్మానం చేసుకున్నారు? దట్స్ ద మోటివ్, దట్స్ ద క్వశ్చన్. అప్పుడు ఏమవ్వాలి? నిజంగా లేదండి నేను దేవుణ్ణి ప్రేమించే నేను చేసే, ఓకే, దెన్ యూ మస్ట్ బి డెడ్ టు పీపుల్స్ అప్లాస్ అండ్ పీపుల్స్ క్రిటిసిజం. మీరు మనుషుల యొక్క పొగడ్తకి, మనుషుల యొక్క క్రిటిసిజం అంటే విమర్శకి చచ్చిపోయి ఉండాలి. ఆమేన్. ఎందుకని? యువర్ రివార్డ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మీ యొక్క బహుమానము దేవుని దగ్గర నుంచి మీరు పొందుకుంటారు. మీరు ఒకవేళ అనుకోవచ్చు, నేను ఇంత కష్టపడి పని చేస్తున్నాను, నేను చేసే పని చర్చిలో ఉన్న లీడర్స్కి తెలియట్లేదు, పాస్టర్ గారికి తెలియట్లేదు, పాస్టర్ గారికి తెలియట్లేదు. హే, who are we to reward you? God will reward you. Hallelujah. 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 A gift cannot be hidden. మీరు సర్వ్ చేసే ఆ పని ఇట్స్ లైక్ గిఫ్టింగ్. అది ఒక కృప, అది ఒక అభిషేకము. అది ఏ మాత్రము కూడా అది హైడింగ్లో ఉండదు, అది దాచబడి ఉండదు. గాడ్ విల్ బ్రింగ్ ఇట్ టు ద లైమ్ లైట్ అండ్ హీ విల్ రివార్డ్ ఇన్ పబ్లిక్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ సీక్రెట్. మీరు రహస్యంగా చేసిన దాన్ని దేవుడు ఆయన పబ్లిక్గా రివార్డ్ చేస్తాడు. బికాస్ గాడ్ ఈస్ డెటర్ టు నో మ్యాన్. దేవుడు భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ మనిషికి వచ్చి ఉండలేడు. Hallelujah. 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 So it's not just giving ante dabbulu, but you are giving your time, you are giving your talent. మీ టైంని ఇస్తున్నారు, మీ తలాంతుని ఇస్తున్నారు, మీ ఎనర్జీని ఇస్తున్నారు. యు ఆర్ గివింగ్ సంథింగ్ అండ్ యు కెనాట్ గివ్ ఇట్ గ్రడ్జింగ్లీ. మీరు దాన్ని సనుక్కుంటూ బలవంతంగా ఇవ్వటానికి వీలేదు. ఇఫ్ దేర్ ఇస్ సంబడి లైక్ దట్, యు బెటర్ డోంట్ కమ్ టు సర్వ్. మీరు సర్వ్ చేయడానికి రావద్దు. ఎందుకని అంటే ఐఎమ్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ యూ. మీకేమవుతుందని నాకు భయం వేస్తుంది. బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ద బ్లెస్సింగ్, యు ఆర్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ద కర్స్. మీరు ఆశీర్వాదమునకు ద్వారము తెరవటానికి బదులుగా మీరు సాతానికి, ఆ తాపకరమైన సర్పాలు మీ లైఫ్ని ఇన్ఫెక్ట్ చేయటానికి మీరు ద్వారం తెరిచిన వాళ్ళు అవుతారు. అండ్ ఇట్స్ ఎ టూ డేంజరస్ థింగ్.
అది చాలా భయంకరమైన విషయం. ద రివార్డ్ ఈజ్ సీరియస్. అది ప్రభు ఆశీర్వదిస్తే సీరియస్గానే ఉంటుంది, ఆశీర్వదించుకోకుండా ఉంటే కూడా సీరియస్గానే ఉంటుంది. అది God doesn't bless in cheap manner. And if God let go something, he also doesn't do it cheap. దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని ఆయన స్థాయి కంటే తక్కువ ఆశీర్వదించడు. ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని పట్టించుకోకుండా ఉంటే ఆ వ్యక్తి లైఫ్లో ఎంతమంది ఏమి చేసినా he cannot see breakthrough in his life. తన లైఫ్లో దీవెన చూడలేడు. చవట గల నిర్జనమైన భూమిలో వాడు నివసించును అని అన్నాడు. సో వాట్ ఎవర్ వి గివ్ అవుట్ ఆఫ్ లవ్. సో సంతోషముగా ఇచ్చువారిని ఆయన ప్రేమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఆఫ్ కోర్స్ హి ఇస్ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్. ఆమేన్. సో తర్వాత మాట చదవమ్మా. ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న దాని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు సో నిశ్చయత is very powerful. చూడండి, there are two kinds of people. One is emotional givers and other is purposeful givers. ఒకలేమో emotional givers అంటే ఉద్రేకపూర్వకంగా ఏదో మనం ఇవ్వకపోతే వాళ్ళకి ఏదో గడవట్లేదు, ఇవ్వకపోతే ఓకే వాళ్ళకి జరగదు, ఓకే ఇవ్వకపోతే ఈ కోటాలు జరగవు, ఇవ్వకపోతే ఇది కట్టలేరు. సో దట్ ఈస్ డ్రివెన్ బై ఎమోషన్. సో చాలామంది when it comes to offering, they manipulate people with their emotion. వాళ్ళకి కలిగిన అవసరతలు చెప్పి దేవుని సేవకులు చాలామంది మనుషులు మ్యానిపులేట్ చేస్తారు. ఐ టేక్ ఎ vow before God that I shall never ever be emotional before God about raising an offering for the kingdom. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను, అదేంటంటే నెవర్ ఎవర్ బి ఎమోషనల్. ఏ మాత్రం కూడా భావోద్రేకాలలో ఆ యొక్క ప్రెషర్ చూపించకూడదని నిర్ణయం తీసుకున్నాను. Amen. I mean, some of the times when I had great pressure, only my wife and me and few leaders know how much I've been going through. I never showed it in my sermon. Na vartamanamlo ఏ మాత్రం ఇంత కూడా చూపించలేదు. Maybe I have preached the best sermon until that time. అప్పటిదాకా నేను వాక్యం చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ బెస్ట్ వర్తమానం ఆ రోజు చెప్పుంటుంటా. ఎందుకంటే ఐ డోంట్ బౌ టు ప్రెషర్, ఐ డోంట్ వాంట్ టు బి ఎమోషనల్ అండ్ పుట్ మై గాడ్ యాజ్ ఎ బెగ్గర్ బిఫోర్ హ్యూమన్ మోర్టల్ పీపుల్. ఈ మంటి ఘటములైన మనుషులు ఎదుట నా దేవుడిని బెగ్గర్గా నేను ఏమాత్రం కూడా ప్రజెంట్ చేయదలుచుకోలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. See, I might sound like arrogant. So I'm not at all arrogant. I'm talking the truth. నేనేమన్నా గర్వంగా మాట్లాడితే మీకు అనిపిస్తుందేమో. No, I'm just talking the truth. నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నాను, దేవుని యొక్క వాక్యమును మాట్లాడుతున్నాను. People will say a lot of things, but you look before God. మనుషులు అనేకమైన మాటలు అంటారు, కానీ దేవుని నా ఎదుట ఆయనని పెట్టుకున్నాను. And I shall not be shaken violently. I fix the Lord before me. దేవుని నా కనుల ఎదుట నేను పెట్టుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. నా రహస్య జీవితం కూడా మనుషులకు తెలియదు. So who knows my secret life? It's God Almighty. సర్వశక్తి కలిగిన దేవుడు. So how we live before God is more important. దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తున్నాం అది చాలా ప్రాముఖ్యం. ఐ అండర్స్టాండ్ దేర్ షుడ్ బి ఏ హంబుల్ ఎటిక్వెట్ బిఫోర్ పీపుల్. మనుషుల ఎదుట చాలా మంచిగా జీవించటం, ఐ మీన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ దట్ విత్ ఆల్ మీన్స్, బట్ నాట్ టు ద స్టాండర్డ్ ఆఫ్ బీయింగ్ ఎ బెగ్గర్ బిఫోర్ పీపుల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన నియమించిన దానికంటే మనుషులు ఎదుట ఒక భిక్షగాని వలె ఉండే అంత స్థితికి మనం ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుందని చెప్పే మాటలు. అండ్ హియర్ అపోస్టల్ పాల్ ఈజ్ సేయింగ్, ఏమంటున్నాడు? హీ ఈజ్ సేయింగ్ సంథింగ్ దట్స్ వెరీ వెరీ పవర్ఫుల్, అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టాక్. మూలమైన
ఆ సత్యాలు ఈరోజున నేను మీతో మాట్లాడబోతున్నాను. వర్స్ 8 చదవమ్మా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును. I can't contain, see, I mean, the limits, the depth and the limits of this verse were incomprehensible, or you cannot comprehend. అసలు ఏ మాత్రం కూడా ఊహించలేం ఈ వచ్చిన యొక్క ఆ లిమిట్స్, పరిమితులు. మరియు మీరు అన్నిటి యందు టాక్ అబౌట్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ యు నీడ్ టు మీట్. ఏమేం చేయాలి మీ లైఫ్లో? Is it education? Is it school fee? పిల్లల చదువా, స్కూల్ ఫీయా, ట్యూషన్ ఫీయా, మార్గేజా, ఇంటి కట్టాల్సిన ఈఎంఐ? Is it car loan? Is it something to good work? Is it charity work? What is that? మరియు మీరు అన్నిటి యందు అంటే I mean there were limits beyond any హ్యూమన్ కాంప్రిహెన్షన్. మానవ యొక్క జ్ఞానమునకు మించి ఇక్కడ దేవుడు తన వాక్కులో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. అన్నిటి యందు నాట్ జస్ట్ ఇన్ వన్ థింగ్. చాలాసార్లు ఏమైపోతామంటే మనం ఒక పని చేసిన తర్వాత వీ డోంట్ హ్యావ్ ద బడ్జెట్ ఫర్ ద నెక్స్ట్ థింగ్. అవునా? ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? బట్ గాడ్ వాంట్స్ టు బ్రేక్ దట్ లిమిట్స్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ అంటే నాట్ జస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ బోనస్. See, we need to graduate to that level. Amen. ఒకేసారి రాదు, బట్ వీ కెన్ గ్రో ఇన్ స్టేజెస్. అంచెలంచెలుగా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అండ్ దట్స్ హౌ ద స్టెప్స్ వర్ రిటన్ హియర్. ఆమేన్. హల్లెలూయా. మీరు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. దిస్ ఇస్ వాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మస్ట్ బిలీవ్. దేవుని బిడ్డలు విశ్వసించవలసిన ఒక భయంకరమైన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే సమృద్ధి మీ కంపెనీలో లేదు, సమృద్ధి మీరున్న సిటీలో లేదు, సమృద్ధి మీరు చేసే ఉద్యోగంలో లేదు. సర్వ సమృద్ధి దేవుడు మీలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. There is an anointing for all sufficiency. నేను అందుకని ఈ 14 రోజులు ధ్యానం చేయమన్నది. వై? బికాస్ ఇఫ్ యూ డోంట్ మెడిటేట్ యూ డోంట్ మేనిఫెస్ట్. మీరు మెడిటేట్ చేయకపోతే మీరు మేనిఫెస్ట్ చేయలేరు, మీరు దాన్ని మీ జీవితంలో చూడలేరు. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోర్డ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ ద సర్జన్. దేవుని వాక్యము ఖడ్గం అయితే, అది పదునైన కత్తి అయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే సర్జన్. మీరు ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే మీలో హార్ట్, మీ మైండ్ కొన్ని ఏరియాస్ పంచేవి ఈ వాక్యానికి, అవి సర్జరీ చేస్తాడు ఆయన. హల్లెలూయా. మన భారతదేశం యొక్క ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా? సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళందరూ సువార్త మార్చేసి చెప్పారు. Did you understand that? వచ్చి చూడంగానే వాళ్ళు ఈ వాక్యం చెప్పడానికి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే దే యాక్చువల్లీ చేంజ్ ద గాస్పుల్ and preach adulterated gospel or altered gospel. వారు సువార్తని మార్చి మాట్లాడారు. సో దానివల్ల ఏమైపోయిందంటే we presented a poor Jesus for a poor country and a rich Jesus for a rich country. అరే I said sorry, మీరందరూ ఇబ్బంది పడుతున్నట్టున్నారు చెప్పిన మాటకి. పేద దేశంకేమో పేద యేసుని చూపించాము, సంపన్న దేశంకేమో సంపన్నుడైన దేవుడిని చూపించాము. దానివల్ల ఏమైపోయిందంటే ఫర్ జనరేషన్స్ ద చర్చ్ వాస్ రాబ్డ్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియన్సీ. సంఘము ఆ సెల్ఫ్ సఫిషియన్సీ అనాయింటింగ్ నుంచి సంపూర్తిగా దోచివేయబడింది. దేవుడు మీలో మనలో ఆయన సర్వ సమృద్ధిని కలుగు చేశాడు. మీరు అనొచ్చు అంటే విస్తారమైన డబ్బులా? కాదు, తరగని దీవెన ఆయన ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనె అయిపోలా, ఆ పిండి అయిపోలా, కానీ అవి ఇంతే ఉన్నాయి. ఏంటిది అది?
ఇట్స్ ఎన్ అనాయింటింగ్ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ, సర్వ సమృద్ధి. ఆయన చేతిలో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి, కానీ ఆయన 20,000 మందికి పైగా పంచిపెట్టాడు. వాట్ ఈస్ దట్? 5 ఉన్నాయి కానీ దే మల్టిప్లైడ్. వాట్ ఈస్ దట్? సెల్ఫ్ సఫిషియన్సీ, సర్వ సమృద్ధి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ ఐ టెల్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్? కెన్ ఐ టెల్? పేతురు వెళ్ళాడు, ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, ఫిష్ పట్టమన్నాడు ప్రభు, ఫిష్ పట్టాడు, నోరు తెరిచాడు. జీసస్ పేతురు ట్యాక్స్ కట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ దట్? దెర్ ఇస్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పీటర్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ చాప ఎందుకు మింగాలది? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దెర్ ఇస్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఆమేన్. అవునా కదా? 6వ రోజు దేవుడు చెప్పాడు, మీరు ఆ మేనా అంతా ఏరుకున్న తర్వాత కొంతమంది 7వ రోజుకు కూడా కావాల్సింది ఏరుకున్నారు. కానీ 7వ రోజు ఎవరైతే 7వ రోజుకు కూడా కావాల్సింది ఏరుకున్నారో వాళ్ళకి అసలు 7వ రోజుకి కావాల్సినది దాన్ని పిక్ చేయని వాళ్ళకి చెరి సమానంగా వారి యొక్క గిన్నెలో కనిపించింది. వాట్ ఈస్ దట్? సెల్ఫ్ సఫిషియన్సీ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? ఎంటరింగ్ ఇన్ టు ద రెస్ట్. నమ్మిన వాడు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. ఎందుకని? విశ్రాంతి దినము వెళ్ళి మన్నా కూడా ఏరుకోకూడదు, ఉద్యోగం కూడా చేయకూడదు. యూ డోంట్ వర్క్ ఫర్ మేనా. మీరు 6వ రోజు మీరు పొందుకున్నది ఆ విశ్రాంతి తీసుకొని వాక్యం వినే రోజు కూడా దేవుడు ప్రొడ్యూస్ చేస్తాడు. మీరు ఒక్కరోజు విశ్రాంతి తీసుకొని వాక్యం వింటే ఒక్కరోజు ప్రొడ్యూస్ చేస్తాడు. మీ లైఫే విశ్రాంతి తీసుకుంటూ ఉంటే లైఫ్ అంతా ప్రొడ్యూస్ చేస్తాడు. అందుకని అన్నాడు, ఐ కేమ్ టు ప్రొక్లైమ్ ద ఫేవరబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. సో మీరు అనొచ్చు, బాబు మీరు వర్క్ చేయొద్దంటున్నారా? అది కాదు నేను చెప్పేది. యు వర్క్ ఫ్రమ్ ఓవర్ఫ్లో, నాట్ ఫ్రమ్ డిప్లీటెడ్ కండిషన్. మీరు కంప్లీట్గా డీహైడ్రేట్ అయి కాదు పని చేయాల్సింది. మీరు దేవుడు మీకు ఇచ్చిన సర్వ సమృద్ధిలో నుంచి పని చేయాలి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు పని చేయట్లా, మీరు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మీ పనికి ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు చేసే పనికి ఎవరు ఇవ్వలేరు. వాళ్ళు ఎంత ఇవ్వగలరో అంత ఇస్తున్నారు మీకు, అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? సో మీ విలువ ఏంటంటే మీకు వచ్చే శాలరీ కాదు, మీ విలువ ఏంటంటే గొర్రెపిల్ల నిష్కలంకమైన రక్తము చేత కడుగుబడి ఉండటం మీ విలువ. That's the worth of you. That's the value of each one of us. We are washed by the blood of Jesus Christ. వెండి బంగారంతో మనం కొనబడలేదు. And who can pay? మనల్ని కొనుక్కోటానికి ఆయన రక్తమే ఇచ్చేసాడు, ఇంకా మనల్ని కొనుక్కోటానికి ఇంకెవరేమి ఇవ్వగలరు? So now your whole idea to work will change. So you're not working for money, you're working to give. You're not working to get, you're working to give. Amen. Hallelujah. 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 మీరు పొందుకోవటానికి పని మీరు అలా ఏంటి బాబు? అందుకని యూ గాట్ టు రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యం చేత మీరు రెన్యూ చేసుకోవాలి. అండ్ గాడ్ విల్ గివ్ యూ ఐడియాస్ హౌ టు డూ యువర్ ఫిషింగ్. ఆమేన్. మీరు దేవుని యొక్క వాక్యం చేత మీ మైండ్ని రెన్యూ చేసుకుంటే మీ చేప మీరు ఎట్లా పట్టుకోవాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన సిగ్గునందనీయుడు. ఆమేన్. ఆయన వెతుకు వారికి ఆయన నిశ్చయముగా ఫలము దయచేవాడు. Amen. He is a rewarder of those who diligently seek him. So once we are walking by faith, God is our rewarder. మన విశ్వాసంతో నడుస్తున్నంత కాలము దేవుడే మన యొక్క రివార్డర్. మనకు ప్రతిఫలము ఇచ్చేది దేవుడు మాత్రమే. We don't look to the east or to the west. We look only to the Lord. Amen. Hallelujah. మనం ఇటు అటు చూడు, మనం ఓన్లీ ప్రభు వైపు మాత్రమే చూస్తాం మనం. Amen. So చదవమ్మా, కీప్ రీడింగ్. మీలో
మీరు సర్వ సమృద్ధి గలవారై మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు ఉత్తమమైన ఒక్క కార్యం చేయటానికి, ఉత్తమమైన 2 కార్యాలు చేయటానికి, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. హల్లెలూయా, హల్లెలూయా. I declare and decree, may everybody under the sound of my voice receive an anointing for self-sufficiency to do all things that were in your destiny. Hallelujah. మీ గమ్యానికి సంబంధించి కావలసిన వాటన్నిటి నెరవేర్చటానికి దేవుడు సర్వ సమృద్ధిని ప్రొడ్యూస్ చేసే అభిషేకములోనికి మిమ్మల్ని ఈ రోజు నుంచి విడుదల చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని తీసుకెళ్లి చికాగోలో పెట్టిన, చీరాల్లో పెట్టిన, యూ విల్ హ్యావ్ ఎనఫ్ టు ఫుల్ఫిల్. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ బికాస్ ఇన్ చీరాల, జస్ట్ బికాస్ తెల్లోళ్ళ సపోర్ట్ లేదు కాబట్టి మీరు ఏం చేయలేరు అనుకోవద్దు. యాక్చువల్గా తెల్లోళ్ళ సపోర్ట్ లేకపోతే మీరు ఎక్కువ చేయగలరు, నాకులాగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లోళ్ళ సపోర్ట్ ఉంటే మనం వేసుకునే సూట్ వాళ్ళకి ఇష్టం ఉండదు, మనం నడిపే కారు ఇష్టం ఉండదు, మనం ఉండే ఇల్లు కూడా ఇష్టం ఉండదు, మనం తినే అన్నం కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి. We serve God, not people. Amen. Hallelujah. 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 Because you are not using anybody's charity. ఎవరి యొక్క దాతృత్వం మీరు వాడట్లేదు. Amen. Hallelujah. Hallelujah. You understand what I'm talking? కొంచెం కష్టం అవుతుంది కానీ అర్థం అవుతుంది. Amen. Okay. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై అన్నిటి యందు ప్రతి సత్కార్యము చేయుటకు. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను నేను విస్తరింపచేయగలడు. ఈ మాట ఈ రోజు మాట్లాడబోతున్నాను. వాట్ ఈజ్ ఎన్ ఆఫరింగ్? వాట్ ఈజ్ ఎన్ ఆఫరింగ్? అర్పణ అంటే ఏంటి? అర్పణ అంటే ఏంటి? People, I'm giving a new definition for life or the existence of humanity. నేను జీవించడం గురించి ఒక నూతనమైన నిర్వచనం ఈరోజు చెప్పబోతున్నాను. We don't live by breathing air, we live by breathing grace. Amen. మనం గాలి పీల్చి కాదు జీవించేది, మనము కృపను పీల్చుకొని జీవిస్తాం. It's the favor of God that sustains us to live. దేవుని యొక్క కనికరము, కటాక్షము మనలను జీవించున్నట్లుగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ ఏమని రాస్తుంది చదవమ్మా, the last line. మీలో మీరు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను. So this is what I want to talk today. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపచేయగలడు. There is grace for everything. There are different varieties of grace. దీని ఏమన్నా manifold grace. యోహాను అన్నాడు grace upon grace, కృప వెంబడి కృప. There is grace for grace, కృప పొందుటకు కృప. And there is multiplication of grace, విస్తరింపబడిన కృప. Grace and peace is multiplied in the knowledge of him. ఆయన తెలుసుకున్నట్టు యందు కృప సమాధానము విస్తరించును గాక అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన తెలుసుకుంటే, నేను ఎంత తెలుసుకుంటే నా లైఫ్లో అంత గ్రేస్ నేను యాక్సెస్ చేయగలుగుతాను, అంత సమాధానం అనుభవించగలుగుతాను. Amen. Limited revelation produces or gives access to only limited grace. కొంచెం సంకుచితమైన ప్రత్యక్షత, ఓన్లీ లిటిల్ బిట్ రెవల్యూషన్ ఏం చేస్తుందంటే లిటిల్ బిట్ గ్రేస్నే మన లైఫ్లో కృపను మనం అనుభవించేలాగా చేస్తుంది. సో ఇట్లా అవటానికి కారణం ఏంటి? నానా విధములైన కృప అన్ని సమయాలలో అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిగా నేను జీవించాలంటే ఐ నీడ్ ఎ గ్రేస్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి నాకు కృప కావాలి. అండ్ ఇఫ్ ఐ
can't access the grace, then I can't fill these gaps. నేను ఆ కృపని నేను పొందుకోలేకపోతే ఏమైందంటే అన్నిటి యందు అన్ని వేళలా నాలో నేను ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని చూడలేను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు గ్రేస్. నేను ఆ కృపని యాక్సెస్ చేయటానికి, ఆ కృపలో ప్రవేశించటానికి నాకు ప్రవేశం లేదు కాబట్టి నేను వీటిని అనుభవించలేను. సో ఇఫ్ ఐ కెన్ యాక్సెస్ ద గ్రేస్, నేను ఆ కృపను యాక్సెస్ చేయగలిగితే దెన్ ఐ కెన్ యాక్సెస్ దిస్ ఆల్ సఫిషియన్సీ అనాయింటింగ్. ఆమేన్. ఈ సర్వ సమృద్ధిని కలిగించే అభిషేకములోనికి నేను అడుగు పెట్టచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. You all understand that? So I want to talk this thing. The original prayer. What is the original prayer? Let's turn to Genesis chapter 4. నేను చెప్పే కదా, I will talk from the foundations. 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి, ఆదికాండం 4వ అధ్యాయం. చదవమ్మా మొదటి వచనం నుంచి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. పిల్లల్ని ఎవరి వల్ల కంటారు? ఎవరి వల్ల కంటారు? ఆదాం వలన కాదు ఆమె కనింది, యెహోవా దయ వలన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నానా విధములైన కృప. చాలా మందికి పిల్లల కానీ కృప ఉండదు. వై? ద సీడ్ ఇస్ అ ప్రాబ్లం. సంథింగ్ హ్యాస్ టు డూ విత్ ద సీడ్. ఓకే, మీరు అనొచ్చు నేను సీడ్ విత్తాను. ఓకే, లెట్స్ చెక్ ద సీడ్. నెక్స్ట్ దేవుడు మన చర్చిని 50,000 మంది చేసిన ఇక్కడున్న వాళ్ళు సరిపోతారు అనుకుంటున్నాను. టు మీట్ ఎవ్రీథింగ్. ఆమేన్. హల్లెలూయా. టు ఫండ్ ద గాస్పెల్. కమ్ ఆన్. హల్లెలూయా. ఆ నెక్స్ట్ యాడ్ అయ్యే వాళ్ళకి తెలియకపోయినా ఇక్కడున్న వాళ్ళకి తెలుసు కాబట్టి we are enough and more than enough. Come on, to see the kingdom of God established in this nation. Hallelujah. దేవుని రాజ్యము ఈ దేశంలో ఎస్టాబ్లిష్ అవడం మీరు ఎక్కువైపోతారేమో అనుకుంటున్నాను. Hallelujah. I declare and decree everything that is closing your womb not to experience self-sufficiency, I break that power today in the name of Jesus. ఆ సర్వ సమృద్ధిని అనుభవించకుండా, అది మీలో నుంచి రాకుండా అడ్డుపడుతున్న ప్రతి విధమైన దాన్ని నజరేయుడైన యేసు నామమున విరగొడుతున్నాను. The first thing is the eyes that were blinded. I break that power in the name of Jesus. ఏ దురాత్మ చీకటి శక్తి అయితే ఈ విషయంలో గుడ్డితనం కలుగు చేస్తుందో దాని యొక్క ప్రభావము ఈ రోజున దేవుని నామములో విరగొట్టబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా, కీప్ రీడింగ్. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. హేబేలు గొర్రెల కాపరి. కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయ్యూను చూడండి, ఎవ్రీ వర్డ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైనది. కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కొంత యెహోవాకు తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. కొన్నే తెచ్చారు ఇద్దరు. బట్ ద క్వాలిటీ ఆఫ్ ద సీడ్. దేవుడు అంతా తీసుకురామనే అడగలు. God is not a greedy God. దురాశ కలిగిన దేవుడు కాదు ఆయన. అసలు అవసరం లేదు దేవునికి. కొంత పొలంలో పండిని తీసుకొని వచ్చాడు కయ్యూను. హేబేలు ఏం తీసుకొచ్చాడు? తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని. The first. Everybody say first. First. Can I go deeper today? Yes. నాకు భయం వేస్తుంది. ఏది చెప్పంటారా? You will see your life how many first you have exempted. మీ లైఫ్లో ఎన్ని ఫస్ట్లు మీరు వదిలేసి ఉంటారో మీకు కనబడుతుంది ఈరోజు. తొలుచూలులో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. క్రొవ్విన వాటిని. ద క్వాలిటీ ఆఫ్ సీడ్. ప్రథమ ఫలం, ఫస్ట్ థింగ్ తీసుకొని వచ్చాడు. ఆయన అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, చివర కాదు.
దేవునికి మన అర్పణలు, మన దశమ భాగాలు అన్ని ఖర్చు పెట్టిన తర్వాత కాదు తీసుకొచ్చేది. మీరు అట్లా ఖర్చు పెట్టిన తర్వాత తీసుకొద్దాం అనుకుంటారు, మీరు తీసుకురాలేరు. ఎందుకంటే మీ పేరేమో పండు, ఆయన ఏమో ఫ్రెండు, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన జస్ట్ see God is not bothered about those things. I'm still talking about the original prayer from the beginning of times. భూమి ఆరంభం నుంచి లేక సమయము ఆరంభమైనప్పటి నుంచి ది ఒరిజినల్ ప్రేయర్. మీకు విషయం చెప్పమంటారా? పాత నిబంధనలో అసలు నిబంధన పక్కన పెట్టద్దా, నిబంధన చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది, ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఒరిజినల్గా ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వీలే లేదు. అతని ప్రార్థన అంతా అర్పణ చేస్తుంది. మోస్ట్ పీపుల్ ఆర్ బ్యాంగింగ్ దేర్ హెడ్స్ ఇన్ ఎ ప్రేయర్ మీటింగ్ అండ్ లీవింగ్ God's treasury empty and they want a miracle. చాలా మంది ప్రార్థన కోటలో తలలు బాదుకొని దేవునికి ఇవ్వవలసిన అర్పణల్లో శ్రేష్టమైనవి తీసుకురాకుండా దేవుని అడుగుతున్నారు. యాక్చువల్గా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్, కాలము ప్రారంభం నుంచి, ఏ మ్యాన్ దట్ డజంట్ బ్రింగ్ ఆఫరింగ్ హ్యాస్ నో ఆడియన్స్ విత్ గాడ్. దేవుని దగ్గరికి అర్పణ తీసుకురాని వానికి దేవుని దగ్గరికి రావటానికి ప్రవేశమే లేదు. I feel the realm is broken for me to speak these things. నేను చెప్పే కదా, these are very sacred things. I can't speak outside. యేసయ్య కూడా తండ్రి ఎదుట నిలబడటానికి తన్ను తాను అర్పించుకొని అర్పణగా మాత్రమే వెళ్ళాల్సి వచ్చింది. And you talk about your prayers without sacrifice and without offering. Tell me. మీరేమో మీ ప్రార్థనలు, మీ అర్పణ లేకుండా మాట్లాడుతున్నారు. There you cannot separate offering and prayer. మీరు ప్రార్థనను, అర్పణను మీరు సెపరేట్ చేయలేరు. మీరు అనొచ్చు నా దగ్గర ఏమీ లేదని. డోంట్ సే ఏమీ లేదు. ఎందుకని అంటే ఆయన పేదవాడిని ఉంటారని కూడా తెలిసి ఆయన గొవ్వల్ని తీసుకొని రమ్మన్నాడు. హీ స్టిల్ వాంట్స్ ఎ సాక్రిఫైస్ బిఫోర్ ద ప్రేయర్. యాక్చువల్గా పేదవాడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి ఏమీ లేదు, ఆ అర్పణే ప్రార్థన. వాట్ యువర్ ప్రేయర్స్ కుడ్ నాట్ డూ, యువర్ సీడ్ విల్ డూ. నేను చాలాసార్లు ఈ మాట చెప్తుంటే చాలామందికి అర్థం అవ్వలేదు ఈ మాట. నా దిస్ ఈస్ వేర్ ఐ గాట్ ఇట్. దిస్ ఈస్ వేర్ ద లార్డ్ స్పోక్ టు మీ. మీ ప్రార్థన చేయలేనిది మీ అర్పణలు చేస్తాయి. ఎందుకంటే మీ ప్రార్థన దేవుడికి అసలు రిగార్డే లేదు. వై? బికాస్ నీ అర్పణ, నీ ప్రార్థన ఏంటో చెప్తుంది. మీరు అనొచ్చు దేవుడు ఆయన మన యొక్క అర్పణను చూడట్లేదు, మన హృదయాన్ని చూస్తున్నాడు. నో, యువర్ ఆఫరింగ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హార్ట్. Come on now, hallelujah. నీ అర్పణ నీ హృదయం యొక్క నీ హృదయం ఎట్లా ఉందో చూపిస్తుంది. ఇట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం యొక్క చిత్రపటం నీ అర్పణ. And you are not allowed to talk beyond your offering. Come on now. నీ అర్పణకి మించి దేవుని ఎదుట మాట్లాడటానికి నీకు వీలే లేదు. The door is closed. You cannot negotiate with God. ఏం చేస్తారంటే వాక్యం అర్థం కాని రెబెలియస్ సన్స్ ఈ రోజున వాక్యం చెప్పడానికి బయలుదేరటం వలన, మోర్ దెన్ ద డెవిల్, దీస్ వర్ ద థ్రెట్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సాతాను కంటే వీళ్ళే దేవుని యొక్క రాజ్యానికి చీడ పురుగుల్లాగా అయ్యారు. సీడ్ అండ్ హార్వెస్ట్ ఈజ్ ద లోయెస్ట్ లైఫ్. విత్తటం, పంట కోసుకోవడం, విత్తటం, పంట, ఇది లోయెస్ట్ లైఫ్. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఒరిజినల్ ప్రేయర్. నేను అసలైన ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. కొర్నేలి, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు నా యొద్ద జ్ఞాపకార్థముగా వచ్చి ఉన్నాయి. A man's offering caused God to cross the line of Jew into Gentile. సువార్త అంజులమైన మనకు రావటానికి ఫస్ట్ పర్సన్ ఎవరు ఆఫరింగ్ తీసుకెళ్లారంటే కొర్నీలియస్.
the one that broke the bridge between Jew and Gentile, the wall. ఆ గోడని అడ్డుగోడని పడేసిన వారు. Of course Jesus did it, but the one who actually brought into manifestation is Cornelius. అప్పుడు దాకా తెలియదు పేతురుకి ఆయన అన్యులైన వారికి కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించాడని, అన్యులైన వారు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల రక్షణ పొందుతారని. ఎప్పుడైతే కొర్నేలి తన ఇంటి వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పుడు సువార్త అన్యులకి ప్రకటించబడటం స్టార్ట్ చేయబడింది. Now let's quickly finish this brother's story. చదవమ్మా. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను. లక్ష్య పెట్టడం అంటే ఏంటి? ఫేవర్డ్. Your offering decides the degree of your favor. మీ సీడ్ డిసైడ్ చేస్తుంది. But for Cain and for his offering, he has no regard. And the Lord had regard for Abel and for his offering. దేవుడు చదవమ్మా 4వ వచనం చివరి వచనం. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. మీ లైఫ్లో దేవుని యొక్క ఫేవర్ ఎంత అనుభవించాలనుకుంటున్నారో యూ కెన్ డిసైడ్. దేవుడు కాదు డిసైడ్ చేసేది, ఇట్స్ యూ. బై ద వే వాట్ యు బ్రింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మీరేం తీసుకొస్తున్నారో అది డిసైడ్ చేస్తుంది. ఆమేన్. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూనును అతని అర్పణను అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎట్లా లక్ష్య పెడతాడు అంటే, డూ యూ థింక్ యూ బ్రైబ్ గాడ్? నో, దట్స్ ఆఫరింగ్, దట్స్ ప్రేయర్. ఇంకా వాళ్ళు ఆ క్లాసెట్లో ఆఫరింగ్ తప్పించి ఇంకేం మాట్లాడటానికి లేదు. దేవుని ఎదుట నిలబడిన తర్వాత ఆఫరింగ్ పెట్టి, ప్రభా తడవాడలు వచ్చి నైనా కూరగాయలు కొంచెం కుళ్ళిపోయి, అసలు నా ఉద్దేశం అది కాదు, నేను నా హృదయం ఎట్లదండి. ఇప్పుడు ఈరోజు మార్కెట్ అంతా క్లోజ్ అయ్యి ఉంది. అది అనుకున్నా మీకు బీపీ అని తెలుసు. యాక్చువల్లీ నాటుకోడి వండుదాం అనుకున్నాను, కానీ మీకు షుగర్ అంట కదా, బీపీ అంట కదా, అరే వండాలి కదా, వండును. It's a reflection of your heart. The only people that make Christianity cheap are cheap Christians. క్రైస్తవ్యాన్ని అన్యుల ఎదుట నవ్వులు పాలు చేసేది, చీప్ చేసేది ఎవరంటే చీప్ క్రిస్టియన్స్. ఇంత కాస్ట్లీ, ఇది అవసరమా బ్రదర్? హే, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హార్ట్. ఆమేన్. నీ హృదయం యొక్క రిఫ్లెక్షన్. శ్రేష్టమైనవి తీసుకొని వచ్చాడు కయ్యూన్, ఏబెల్. And God has regard అంటే ఫేవర్ అన్న మాట రాస్తుంది. If you read in another translation, and God favored. And anything that you have to talk before God, only your offering talks. దేవుని ఎదుట మనం ఏమి మాట్లాడాలన్నా మాట్లాడేది ఎవరంటే మన అర్పణే. ఇంకా దానికి మించి ఏమి మాట్లాడటానికి లేదు. బికాస్ గాడ్ స్మెల్స్ దట్ సూదింగ్ అరోమా అండ్ సెడ్, ఐ యాక్సెప్టెడ్ యూ. దేవుడు అర్పణను ఆయన ఆగ్రహించి ఆ సువాసన పీల్చుకొని ఆయన నేను అంగీకరించాను అని అంటాడు. అండ్ హీ గివ్స్ ఫేవర్ అపాన్ హిస్ పీపుల్. నాకు తెలుసు కొంతమంది డీప్ షిప్ ఉండే, మనము అక్కడ లేవు కదండి ధర్మశాస్త్రంలో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ధర్మశాస్త్రము. ఇక్కడ నుంచి ధర్మశాస్త్రం రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్. నేను కాలం యొక్క ప్రారంభము దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ బిఫోర్ ద లా. ధర్మశాస్త్రం ముందు మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఒరిజినల్ ప్రేయర్, ద ఫస్ట్ ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాను నేను. మన నూతన నిబంధనలో ఉన్నాము కదా బ్రదర్. ఎడ్ల యొక్క మేక, హే హనన్యా సఫైరా, దే డై డ్రాప్ డెడ్. నూతన నిబంధన. డోంట్ ప్లే విత్ యువర్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్. నీ ఆఫరింగ్తో దేవుని దగ్గరకు వచ్చి ఏమి చెప్పినా ఆయన వినడు. నీ ఆఫరింగే వింటాడు ఆయన. Because your offering is the reflection of your heart.
నీ అర్పణ నీ హృదయం యొక్క వాస్తవికతను తెలియచేస్తుంది. And Cain lost his audience before God. కయీను దేవుని ఎదుట మాట్లాడే హక్కునే కోల్పోయాడు. I don't know if you can handle what I am talking today. చదవమ్మా, keep reading. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా కయ్యూను? కయ్యూను, why did you get angry? Change the offering, change your face. Amen. Hallelujah. Hallelujah. మీకు తెలీదు, నేను కొనే షూ కోసం కూడా నేను సీడ్ సో చేసిన తర్వాతే కొంటాను. దట్స్ హ్యావ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ మీ. ఎనీథింగ్ దట్ ఐ డోంట్ సో ఐ డోంట్ హ్యావ్ రైట్ టు ఆస్క్. నేను దేని గురించైనా దేవుని ఎదుట అర్పణ తీసుకురాకుండా దాని గురించి ప్రార్థన చేసే హక్కు లేదని నేను తెలుసుకున్నాను. అండ్ హియర్ గాడ్ ఈస్ సేయింగ్, కయ్యూను నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల చూడండి, ద ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ సత్క్రియ చూడండి. ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, బైబిల్ మస్ట్ ఇంటర్ప్రిట్ బైబిల్, నాట్ ఎ థియాలజియన్. వాక్యమే ఇంటర్ప్రిట్ చేయాలి. ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ సత్క్రియ ఏంటి చెప్పమంటారా? సత్క్రియ మంచి కార్యం అంటే తెల్లబట్టలు వేసుకొని వెళ్ళటం, అది ముట్టుకోకుండా ఇది ముట్టుకోకుండా ఉండటం, ఒకలాగా తిరగటం, ఇది కాదు సత్క్రియ అంటే. సత్క్రియ అంటే ఏంటి చెప్పమంటారా? ఆఫరింగ్. ఆమేన్. సత్క్రియ అంటే ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే బ్రింగింగ్ ఏ రైట్ఫుల్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్. దేవునికి సరి అయిన అర్పణ దేవుని సన్నిధిలో తీసుకురావటం. Can I go a little deep? చదవమ్మా. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? అమ్మా, మీరు దేవునికి సరైన అర్పణ తీసుకొని వస్తే మీరు ఎవరి దగ్గర తలదించుకోవాల్సి ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈస్ అపాన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఫేవర్ మీ లైఫ్ మీద ఉంది. మనుషులు ఎదుట ఒక్కరు ఎదుట మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెహోవా కటాక్షము, ఇట్స్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. సర్వలోక నాదుని యొక్క కటాక్షము మీ మీద ఉంది. ఆయన నవ్వాడు మీ ఆఫరింగ్ చూసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవమ్మా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. The secret for holy life is a rightful offering. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి కారణము కూడా రహస్యం ఏంటంటే యువర్ రైట్ఫుల్ ఆఫరింగ్. నేను చెప్పే కదా, దీన్ని టచ్ చేస్తే ఐ గో టు ద రూట్స్. మళ్ళీ మీరు అనొచ్చు, అది ఎట్లాగా బ్రదర్ అంటే, ద ఓన్లీ వే సిన్ క్యాన్ టచ్ ఈజ్ ఓవర్ ద పర్సన్ on whom there is no protection of God. ఒక పాపము ఒక వ్యక్తికి ఎప్పుడు టచ్ అవుతుందంటే దేవుని యొక్క కటాక్షం, ఆ ప్రొటెక్షన్ లేని వానినే టచ్ చేస్తుంది. మళ్ళీ చదవమ్మా వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. Your offering gives you dominion over the sin that is crouching in the world. మీ అర్పణ లోకాన్ని ఏలుబడి చేస్తున్న పాపము మీద మీకు ఆధిపత్యం ఇస్తుంది. ఐఎమ్ గోయింగ్ డీపర్. మనమంతా విత్తుటకో ఏం విత్తుటకో ఇట. లివింగ్ ఏ హోలీ లైఫ్ ఈజ్ మోర్ దెన్ విత్తుటకో ఇట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేసి, ప్రభువా పరిశుద్ధపరిచే. పనికి మళ్ళీ ఆఫరింగ్ తీసుకొని వచ్చి ఫస్ట్ పరిశుద్ధపరచబడవలసింది ఏంటంటే మీ ఆఫరింగ్, నాట్ యూ. ఆమేన్, హల్లెలూయా. Your offering will do what your
prayers cannot or can't do. మీ అర్పణ మీ ప్రార్థనలు చేయలేనిది చేస్తుంది. ఎందుకంటే దేవుడు మీ అర్పణను ప్రార్థనగా అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తము, ఆయన శరీరం పాలు పంపులు పొందిన వారికి పాపం మీద జయము. ఎందుకంటే దే ఆర్ పార్టేకింగ్ ఇన్ ద ఆఫరింగ్. అర్పణలో పాలు పంపులు పొందుతున్నాం కాబట్టి. Sin shall no longer have dominion over you because you are under grace. కృప కింద ఉన్నామంటే దేవుడు నిన్ను చూసి శిక్షించపోవటం కాదు. కృప కింద ఉన్నామంటే దేవుడు యేసయ్య అర్పణ తీసుకొని వచ్చి హేబేలును కటాక్షించినట్టు యేసయ్యని కటాక్షించటం వలన పాపము మన మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి హల్లెలూయా మీద అసలు. I am talking truths that were beyond anywhere you can listen. Now your attitude to pray, your attitude to give has to completely change. దేవునికి అర్పణ కానీ ప్రార్థన కానీ దేవుని సన్నిధిలో మనం వచ్చే విధానం కానీ కంప్లీట్గా మారిపోవాలి. ఎందుకని అంటే ద ఓన్లీ యాక్సెస్ దట్ వీఆర్ గెటింగ్ బిఫోర్ గాడ్ ఈజ్ బై ద ఆఫరింగ్ ఆఫ్ జీసస్. దేవుని ఎదుట మనకు కలిగే ప్రవేశం ఎవరిని వల్ల కలుగుతుందంటే యేసయ్య యొక్క అర్పణ వల్ల కలుగుతుంది. అందుకనే మనం బతికిపోతున్నాం. బట్ దేర్ ఈజ్ స్టిల్ కాల్డ్ నానా విధములైన కృప. ఆమేన్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్ మనకు ఉచితంగా ఇచ్చేసాడు, నిత్య జీవము. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ అన్యూజువల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు కంటిన్యూ లైక్ జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలాగా మనం కొనసాగాలి. ఎట్లాగా? వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ ఓన్ సాక్రిఫైస్. మనము దేవుని ఎదుట మన సొంత అర్పణ తీసుకొని రావాలి. అండ్ దెన్ ఇన్ దట్ సాక్రిఫైస్ వీ బ్రింగ్ దట్ సాక్రిఫైస్ అండ్ వీ ఆఫర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ అర్పణలో మన అర్పణ తీసుకొని వచ్చి యేసు నామములో దేవుని సన్నిధిలో అర్పించినప్పుడు మన ప్రార్థన, వీ హ్యావ్ నౌ ఆడియన్స్ విత్ గాడ్. దేవుని ఎదుట మనకు ప్రవేశం కలదు. I wish I have time to talk all the book of Hebrews from chapter 1 to 13. Give one single reading. ఈ 14 డేస్లో కనీసం ఒకసారైనా హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు కొంచెం. Sin is crouching at the door. అంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? కయ్యూనికి తెలియని విషయం ఒకటి చెప్పాడు. పిచ్చోడా, ఈ పిచ్చుకూరగాయలు తీసుకొస్తే నాకేం కాదు. ఐఎమ్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ. బయట పాపము నువ్వు ఎన్కౌంటర్ అవ్వకముందే నీ ఆఫరింగ్ చేంజ్ చేసాయి, నేను నిన్ను కూడా దీవిస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కయ్యూని దగ్గర వేరే కూడా పెట్టుకొని వచ్చాడు ఆ రోజున దేవుని సన్నిధికి. నీ ముఖం ఎందుకు చిన్నపోయింది కయ్యూను? నువ్వు సరిగ్గా ఏమనుందమ్మా? నీ కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? అంటే he is telling, I am giving you one more opportunity, king. చూడండి, మనుషులు దేని వల్ల చచ్చిపోతున్నారు తెలుసా? రోగం వలనో శాపం వలనో కాదు, రిబెలియస్నెస్ వలన, తిరుగుబాటుతనం వలన. హిజ్కియా చచ్చిపోయింది తిరుగుబాటుతనం వలన. మరణకరమైన రోగం వచ్చినందుకు కాదు హిజ్కియా చనిపోయింది. కింగ్ హిజ్కియా గుర్తుంది కదా, 15 సంవత్సరాలు దేవుడు ఆయువును పొడిగించాడు. దేవుని వాక్యంలో ఏమని రాస్తుందంటే, హిజ్కియా మనసును గర్వించి దేవుడు తనకు చేసిన మేలు విషయమై ప్రతిఫలము ఇవ్వలేదు అని రాస్తుంది. మేలుకు తగినట్టుగా టు ద డిగ్రీ. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడని హేబెలుతో, he still God gave a getaway, escape over sin. పాపం నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు చెప్పాడు,
You have to master it. నువ్వు దాన్ని ఏలుదు. Here is another opportunity came. Change your seed. Change your fate. నీ ఆఫరింగ్ మార్చుకో. ఫేట్ అంటే నీ రాత మార్చుకో. ఎందుకంటే బయటకు వచ్చేసిన తర్వాత స్టాంప్ వేసేస్తాడు దేవుడు. హీ స్టాంప్డ్. ఎక్కడ తిరిగిన అందరు చూసి చెప్పింది ఏంటంటే దిస్ మ్యాన్ ఇస్ కర్స్డ్, దిస్ మ్యాన్ ఇస్ కర్స్డ్, దిస్ మ్యాన్ ఇస్ కర్స్డ్. మన ఆఫరింగ్ పెట్టి దేవుని దగ్గర దానికి మించి మాట్లాడటానికి లేదు. ఎవ్రీథింగ్ దట్ వీ గాట్ టు టాక్, ఓన్లీ వీ గాట్ టు టాక్ టు ద ఆఫరింగ్. ఇట్స్ ద ఆఫరింగ్ దట్ ఫేవర్స్ ఆర్ డిస్ఫేవర్స్. ఇట్స్ ద ఆఫరింగ్ దట్ అప్రూవ్స్ ఆర్ డిస్ప్రూవ్స్. మన యొక్క అర్పణ డిసైడ్ చేస్తుంది మనం అంగీకరించబడ్డామా అంగీకరించబడలేదా. కెన్ ఐ గో లిటిల్ డీప్? Malachi chapter 1 and verse 6. మలాకి 1వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. మీకు అర్థమైందా ఇప్పుడు దాకా? డిడ్ యు అండర్స్టాండ్? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. అడగచ్చో అడగకూడదో తెలియదు కానీ వర్ యు బ్లెస్డ్? బ్రదర్ నేను ఫస్ట్ ఇవ్వలేకపోతున్నానండి, ఫస్ట్ దీనికి కడుతున్నానండి, ఫస్ట్ దానికి కడుతున్నాను. నో, God only listens to the offering. నీ రాబడి అంతటిలో చివరి ఫలం తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాను అవమానపరచము. డోంట్ టెల్ గాడ్. దేవునికి ఏమి సాకులు చెప్పడానికి వీలు లేదు. యూ క్యాన్ నాట్ నెగోషియేట్ విత్ గాడ్. ఎందుకంటే భూమి యొక్క సముద్రం యొక్క అగాధమే కనపడుతుంది ఆయనకి, ఆ గర్భం కనపడుతుంది. ఇంక మనిషి యొక్క హృదయం ఎంత? లేదండి నేను ఇది కట్టకపోతే లేదు ఇది అవ్వదండి. నో, ఇట్స్ ఓకే. నీకు అవ్వకపోయినా పర్వాలేదు. నీ దేవుని నీకు గణపరచు అండ్ దేవుడు నిన్ను గణపరుస్తాడు. Those who honor me I will honor, those who despise me I will despise. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించెదను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము తీసుకొని వచ్చి నీ ఆస్తిలో భాగం ఇచ్చి. కెన్ వి బిలీవ్ గాడ్ టు దట్ ఎక్స్టెంట్? యా, ఐఎమ్ బిలీవింగ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. ఓ 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి ఏదో సేవ చేసామనుకోవటం కాదు. ఎవరికన్నా 500 రూపాయలు 1000 రూపాయలు మేబీ 10,000 రూపాయలు ఇచ్చి నో. Let's believe God giving houses. Let's believe God giving cars. Let's believe God paying tuition fee. Amen. Hallelujah. Hallelujah. ఆస్తిలో భాగము. మనం ఫ్లాట్ కొంటే ఆ ఫ్లాట్ ఒక ఫ్లాట్ దేవునికి. కమానా. స్థలం కొంటే ఒక స్థలం దేవునికి. ఆ స్థలం అమ్మి దేవుని మందిరానికి ఇవ్వటం. ఆస్తిలో భాగం ఇవ్వటం అంటే అది. ఆస్తిలో భాగం ఇచ్చినప్పుడు దేవుణ్ణి మీరు బాగా స్వాములుగా చేసుకున్నారు. అది ఓన్లీ ఏ క్లెవర్ బిజినెస్ పార్ట్నర్ విల్ హ్యావ్ ఎ క్లెవర్ బిజినెస్ పార్ట్నర్. క్లెవర్ బిజినెస్ పార్ట్నర్ తన బిజినెస్లో పెట్టుకుంటాడు. అండ్ ద వన్ దట్ ఈస్ మోస్ట్ క్లెవర్ దెన్ ఎనీ క్లెవర్ఫుల్ పర్సన్ ఈస్ గాడ్. ఎటువంటి తెలివైన వాని కంటే తెలివి కలిగిన వాడు ఎవరంటే దేవుడు. ఆయన పార్ట్నర్షిప్ కోసం ఆయన ప్రాఫిట్ పొందకటానికైనా సరే ఆయన తన పార్ట్నర్ని ఏమాత్రం పడేడు నష్టాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ మీరు ఏదో డబ్బులు మీరు పొందుకోవటం, హే నిన్ను అసలు ఎవరు ఇమ్మన్నా? ఫస్ట్ థింగ్ I'm telling you, you're not compelled to give, only revelation. బలవంతముగా కాకయు, it again your heart. సనుగు కొనకయు. Do you get it? ఎందుకంటే we can't, that pressured offering has no value. ఆ ఒత్తిడి ద్వారా బలవంతముగా తీసుకున్న ఆ కానుక మీరు ఇచ్చే దానివల్ల మీకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు.
ఆమేన్. యు గాట్ టు సిట్ విత్ గాడ్. దేవునితో కూర్చున్నప్పుడు ఆయన ఇస్తాడు ప్రేరణ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామమును, ఇందాక ఏం చెప్పాను నేను, వాట్ డిడ్ ఐ సే? ఆస్తిలో భాగం ఇచ్చి నీ దేవుడిని యెహోవాను గనపరచము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము, నీ గానుగులలో క్రొత్త తైలము పొర్లి పారును. ఎందుకంటే పార్ట్నర్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రూపాయిలో 10 పైసలు, ప్రతి రూపాయిలో 20 పైసలు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ పార్ట్నర్షిప్ గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్. ప్రతి రోజులో 10 రూపాయలు. ఆమేన్. థింక్ అబౌట్ దట్. And most people don't know the ways of God and they struggle in their prayer life. చాలా మందికి దేవుని యొక్క మార్గాలు తెలియదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రేయర్ లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, God is a clever God. He weighs your prayers with your offering. గెహజీకి వరం ఏంటంటే నయమాను తెచ్చినవి కాదు, దైవజనుడు వరం. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవి సీరియస్, ప్రాణాలు తీసేస్తుంది ఇది. టు స్టెప్ ఇన్ టు సంథింగ్ వేర్ యువర్ ఆఫరింగ్ హ్యాడ్ నాట్ ఓపెన్ ద వే. మీ అర్పణ తెరవని మార్గంలో నిలబడితే జరిగే అనర్థాలు ఇవి. ఎందుకంటే ఆయన ఫస్ట్ బార్న్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాడు నాది అని. సో వాళ్ళకందరి బదులుగా ప్రతి ఇంట్లో ఫస్ట్ బార్న్ ఇవ్వమంటే ఏడుస్తారని యాజకులని ఫస్ట్ బార్న్గా ఆయన స్వీకరించి ఫస్ట్ బార్న్ మీద ఉన్న ఆ శాపం విరగొట్టి ఆ రిడెంప్షన్ లీవైట్స్ లేవీయులని ఆయన ఆ ఫస్ట్ బార్న్గా స్వీకరించి హీ పుట్ దెమ్ ఇన్ సర్వీస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? మీకు ఇది అర్థమైందా? సెల్ఫ్ సఫిషియన్సీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యూ. భూమిలో గోల్డ్ పెట్టాడు ఆయన. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన తప్పులు రికార్డులు ఏం చేయడు. గాడ్ ఈజ్ రైచియస్. హీ కెన్ డూ ఎనీథింగ్. హీ కెన్ డూ. హీ మైట్ హ్యావ్ పర్సనలీ పెయిడ్ ఇట్. ఆమేన్. ఎలాగా ఏంటి నాకు తెలియదు. యూ గాట్ టు బిలీవ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాగో లాజిక్ కావాలంటే యూ మస్ట్ టెల్ ద లాజిక్ హ్యావ్ ద ఎర్త్ ఎగ్జిస్టింగ్. భూమి ఎటువంటి పునాదులు లేకుండా ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుందో మీరు చెప్పాలి. వేర్ గాడ్ ఈజ్, దెర్ ఈస్ నో లాజిక్, దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ లాజిక్, దెర్ ఈస్ ఓన్లీ ప్లేస్ ఫర్ ఫెయిత్. దేవుడు ఉన్న చోట మానవుని యొక్క రీజనింగ్కి తావు లేదు, విశ్వాసం మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా మలకీ 1:6. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు, నేను యజమానుడినైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి అని మీరందరూ. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా, యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన గుడ్డి దాన్ని తీసుకొని దాన్ని బలిని అర్పించిన దోషము కదా. కుంటి దానినైనను రోగము గల దానినైనను, కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా, అది దోషము కాదా. అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల, అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అంగీకరించుట, ఫేవర్. ఐఎమ్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఫేవర్. సో వాట్ టాక్స్ అబౌట్ అవర్ ప్రేయర్? అవర్ ఆఫరింగ్ టాక్స్ అబౌట్ అవర్ ప్రేయర్. మన అర్పణ, మన ప్రార్థన. చదవమ్మా
దేవుడు మనకు కటాక్షము చూపునట్లు. కటాక్షము ఈ సంవత్సరం ఎక్స్ట్రీమ్ ఫేవర్ అని చెప్పాను నేను. ఎక్స్ట్రీమ్ ఫేవర్, కటాక్షము. యూ కెనాట్ ఎర్న్ ఫేవర్, బట్ యూ క్యాన్ సో అండ్ రిసీవ్ ఫేవర్. కటాక్షమును మనం సంపాదించుకోలేం, కానీ కటాక్షం మన జీవితంలో విస్తరింప చేయబడినట్లు వీ కెన్ సో అండ్ దెన్ పార్టేక్ ఆఫ్ ఫేవర్. మనం విత్తి నానా విధములైన కృప మన ఎడల విస్తరించబడినట్లుగా మనం చేయొచ్చు. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగెను. మీ చేతనే కదా జరిగెను. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించినా, మిమ్మల్ని బట్టి with such an offering on your part will he receive any of you kindly? మీ అర్పణ బట్టి మిమ్మల్ని ఎవరైనా అంగీకరిస్తాడు ఆయన? An offering that doesn't move you doesn't move God. మిమ్మల్ని కదిలించని అర్పణ దేవుని కూడా కదిలించదు. ఆమేన్. అందుకని వాట్ ఈస్ మిరకల్ సీడ్? మిరకల్ సీడ్ ఏంటంటే ద సీడ్ దట్ ఈస్ నౌ స్టాపింగ్ ఆల్ దట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు దాకా మీ లైఫ్లో చూసిన వాటన్నిటినీ ఆపి దేవుని యొక్క కటాక్షములో మిమ్మల్ని రీపొజిషన్ చేసేదే మిరకల్ సీడ్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? చదువమ్మా. సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుచున్నాడు, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకంగా అగ్ని రాజపెట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. చూసారా? అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. పవిత్రమైన అర్పణను అర్పించబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు. చూసారా? యెహోవా భోజనపు బల్ల, ద చర్చ్, ద హౌస్ ఆఫ్ గాడ్, భోజన బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని దూషింతురు. అయ్యో అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగునే మీరు నైవేద్యములు చేయుచున్నారు. దిస్ ఇస్ టాకింగ్. మీరు అనొచ్చు, మేము ఏమి తీసుకొస్తున్నాం బ్రదర్, కుంటి కోడిని, కుంటి దాన్ని. ఇట్ టాక్స్ అబౌట్ యువర్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్. ఇదివరకు రోజుల్లో కూడా మనం పశువులను వాటిని తీసుకురావట్లా. బట్ యువర్ బ్రింగింగ్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ నో వాల్యూ. చాలాసార్లు మన దేవుని సన్నిధికి విలువ లేని తీసుకొని వస్తూ ఉంటాం. అండ్ దట్ రిఫ్లెక్ట్స్ అవర్ హార్ట్ అండ్ దెన్ వీ డోంట్ పార్టేక్ ఆఫ్ దట్ ఫేవర్. ఆ కృపలో మనం అడుగు పెట్టకుండా మన మొక్కములు చిన్నబుచ్చుకునేలాగా అయిపోతున్నాయి. మనం మే గాడ్ గివ్ us the grace. Amen. Hallelujah. చదవమ్మా. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. చూసారా? తన మందలో మొగది ఉండగా. వాట్ డస్ ఇట్ మీన్? తన అకౌంట్లో డబ్బులు ఉండగా. అంతే. ఐఎమ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ టు యూ. దేవుడు మీకు ఇవ్వమని చెప్పి ఉండగా, ప్రతివాడు ఉద్దేశించిన ప్రకారం. వాట్ ఈస్ దట్? గాడ్ గివ్స్ యూ దట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేదు బ్రదర్, ఐ డిడ్ నాట్ ఫీల్. నో ప్రెషర్ టు గివ్. కానీ విత్తువానికి విత్తనం ఇస్తాడు ఆయన. ఆమేన్. ఇవ్వకోకుండా అడిగే దేవుడు అంత కఠినమైన దేవుడు కాదు. ఈజ్ నాట్ క్రూయల్ గాడ్ అండ్ హీ ఈజ్ నాట్ ఎ గాడ్ హూ ఈజ్ ఇన్సేన్. జ్ఞానము లేని పిచ్చి దేవుడు కాదు. ఆమేన్. హీ గివ్స్ ద సీడ్ టు ద సోవర్. విత్తువానికి విత్తనం ఇస్తాడు.
తినుటకు ఆహారం ఎవరికి ఇస్తారంటే విత్తిన వాళ్ళకి ఇస్తారు. ఆమేన్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫేవర్. మీరు తట్టుకోలేని ఒక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. చెప్పమంటారు వద్దంటారా? 2 Kings chapter 3 3వ అధ్యాయం. బికాస్ చాలామందికి అర్థం కాదు. సి ద థింగ్స్ దట్ ఐ సో ఫర్ ఐ డోంట్ ప్రే ఫర్. చదవమ్మా. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు సో ఏలుబడిలో దిస్ ఇస్ ద బ్యాటిల్. ఇద్దరు రాజులు యుద్ధానికి వెళ్తారు, యెహోరామ్ అండ్ జోషఫాట్. One is the king of Judah and another is the king of Israel. ఇశ్రాయేలు యోధా రాజులు ఇద్దరు యుద్ధానికి వెళ్తారు. యాక్చువల్గా అహాబు కొడుకు అడుగుతాడు యెహోషాపాతును రమ్మని హెల్ప్ చేయటానికి. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అయితే యెహోషాపాతుకు he will ask for the prophet. 11వ వచనం చదవమ్మా. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇచ్చట లేడా అని. యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేల్ రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన సో ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, నేను ఎప్పుడైనా దీన్ని మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు ఆల్ అవర్ లీడర్స్ అండ్ మినిస్టరింగ్ టీమ్ దిస్. నీళ్లు పోయటం అంటే నీళ్లు పోయటం కాదు, లైఫ్ని పోసాడని అర్థం. Only when you put your life, you partake of the anointing. ఏలియా మీద అభిషేకం ఎలీషా మీదకి ఎట్లా వచ్చిందంటే నీళ్లు కాదు పోసింది. He poured out his life. అందుకని ఏలియా తన కంబలి వేసినప్పుడు ఎలీషా మీద తనకున్న ఆస్తిని అంతటిని విడిచిపెట్టి తనకున్న ఎడ్లన్నిటినీ కూడా వాటిని వధించి తను ఆ ఫామ్ చేసే వ్యవసాయం చేసే దాన్ని కూడా విరగ్గొట్టి ఒక విందు చేసి వచ్చాడు. ఎందుకంటే హీ డోంట్ వాంట్ రిటర్న్ బ్యాక్. వాట్ ఈస్ దట్? హీ డిస్ట్రాయిడ్ హిస్ వెల్త్ టు ఫాలో అండ్ సర్వ్ ది అనాయింటింగ్. తన ఆస్తినే పక్కన పెట్టేశాడు. ఎందుకంటే తను విలువైంది కనుగొన్నాడు. అదేంటంటే అభిషేకం. ప్రభు అన్నాడు కదా, ఒకడు తన పొలములో శ్రేష్టమైనది విలువైనది దొరికిన ఎడల దాన్ని చూస్తే ఏం చేస్తాడంటే దాన్ని కప్పేసి వెళ్ళి తనకు కలిగినది అంతయు అమ్మివేసి దానిని కొంటాడని ఉంది కదా. సో దట్స్ హౌ ఎలీషా డిడ్. ఎలీషా అట్లా చేశాడు. అనాయింటింగ్ ఈజ్ నాట్ చీప్. ఈ తెలుగు రాష్ట్రాల్లో చేసి ఏదైనా చేయొచ్చు, but it's not like that in the world. Amen. As much I believe in impartation, I also believe in submitting to the anointing. Abhishekamu adi oka palu impart and to take one part and put in another person. Adi ivochu kani submission లోబడటం ఏం చేస్తుందంటే ఆ ఇంపార్టేషన్ జస్ట్ ఒక పార్ట్ కాదు, సంపూర్తిగా ఏలియా లైఫ్లో డబుల్ పోర్షన్ పొందుకునేలాగా చేసింది. హల్లెలూయా. 2 పాలు పొందుకున్నాడు. అండ్ దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చదవమ్మా. యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు ఇశ్రాయేల్ రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని ఎద్దుకు పోగా, ఎలీషా ఇశ్రాయేల్ రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల ఎద్దుకు పొమ్మని. కోపం వచ్చేసింది ఎలీషా చూడంగానే. నాతో నీకు పని ఏంటి? నీ తల్లి ఎంతమంది ప్రవక్తలు పెట్టుకుంది? 700 మంది. 780. 400 ఏమో బయలు ప్రవక్తలు, 380 మంది ఏమో అషారా. And then these are the prophets that this boy is grew up with. ఇంతమందిని చూస్తూ పెరిగాడు. దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గర లేదని తెలిసి. And then he calls for Elisha and Elisha is out of mood. So Elisha ఏం చేశాడంటే, bring me a minstrel. This verse changed my life. నా కీబోర్డ్ ప్లేయింగ్ని మార్చేసిన వచ్చిన 2 సంవత్సరాలు ప్రార్థన చేసే వచ్చిన పట్టుకొని, దేవా నేను వాయించినప్పుడు నీ అభిషేకం కావాలి అని. And the hand of the Lord came upon Elisha. చదవమ్మా. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులు
యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనేడలా నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నీ మొహం కూడా చూసేవాడిని కాదు if there is no Jehoshaphat here. Sometimes God answers prayers by looking at the face of the man of God. దేవుని సేవకుడు, దేవుడిని సర్వ్ చేసే వాళ్ళ ఫేస్ చూసి దేవుడు జవాబిస్తాడు. Yes, I know there is no middleman, but there are intercessors. మధ్యవర్తులు ఎవరు లేరు, కానీ విజ్ఞాపనకర్తలు ఉన్నారు. ఒక తల్లి కుటుంబానికి విజ్ఞాపనకర్త, ఒక తండ్రి బిడ్డలకు విజ్ఞాపనకర్త, ఒక మామ ఇంటికి దేవుడిచ్చిన వరం ప్రార్థన చేసే ఒక గ్రానీ ఉండటం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విజ్ఞాపనకర్తలు మేము. ఈ ప్రార్థనలు, పిల్లలు భలే తులు పనులు చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళి. కొంతమంది పిల్లలు ప్లే బాయ్స్ లాగా తిరుగుతూ ఉంటారు. అమ్మ ప్లే బాయ్ ఎవరన్నా ఉంటే లెట్ మీ టెల్ యూ, మీ అమ్మమ్మ ప్రార్థన నిన్ను కాపాడుతుందేమో, మీ నాయనమ్మ ప్రార్థన నిన్ను కాపాడుతుందేమో, లేక మీ తాత నీ కోసం ప్రార్థన చేసి 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 వదిలేసిన ప్రార్థన నిన్ను కాపాడుతుందేమో. యు బెటర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. There is something about Jehoshaphat that God has to regard this man. ఆ మనిషిని చూస్తే ఇంకా చెప్పాల్సిందే దేవుని యొక్క వాక్కు. I mean, he has audience with God, this man Jehoshaphat. సో ఏమన్నాడు చదవమ్మా 15. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడకు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతను ఈ మాట ప్రకటన చేసెను. Hallelujah. Anointing. Most people were talented, few people were anointed. Amen. లోకంలో చాలా మంది టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ అభిషేకించబడిన వారు లేరు. We should be anointed singers and musicians. Amen. ఏమ్మా వింటున్నారా? You should be anointed. Amen. All our players, you should be anointed. Amen. Hallelujah. An anointing brings the hand of God. అభిషేకము వాయిస్తుండగా మినిస్ట్రల్ వాయిస్ యెహోవా హస్తము, యెహోవా హస్తము అంటే మీరు ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళిన చోటల్లా యెహోవా హస్తాన్ని కూడా తీసుకెళ్ళచ్చు. Come on, hallelujah, hallelujah. You can invoke the presence of God by playing a psalm. ఒక కీర్తన, ఆ శబ్దమును మీ యొక్క వాయిద్యం మీద వాయించుట ద్వారా దేవుని యొక్క సన్నిధిని ఇన్వోక్ చేయొచ్చు అక్కడ. How dry are our churches without anointed music? ఈ రోజున సంఘాలలో విపరీతమైన మ్యూజిక్ ఉంది, కానీ అభిషేకించబడిన మ్యూజిక్ లేదు. దట్స్ ద ట్రాజెడీ. ఆ దినాలలో హార్మోనియం వాయిస్తా పాటలు పాడితేనే దేవుని యొక్క సన్నిధి ఉండేది అనిపించేది. ఈ దినాల్లో పడుతున్నా ఏడా సన్నిధి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. నథింగ్ రాంగ్. సీ ఐఎమ్ ఆల్ ఫర్ ద న్యూ మ్యూజిక్. కమ్ ఆన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ కొట్టేవాడు అంటే తిరిగి 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 వచ్చి సీ యూ మస్ట్ బి సోక్డ్. థ్యాంక్ గాడ్ వీఆర్ బ్లెస్డ్ విత్ ది అనాయింటెడ్ మ్యూజిషియన్స్. ఈ క్వశ్చన్ చెప్పంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ నాట్ టు బి అనాయింటెడ్ లివింగ్ హియర్ లిజనింగ్ టు మై సర్మన్స్. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉండి అభిషేకించబడకుండా ఉండటం అసాధ్యం. ఆమేన్, సీరియస్లీ, ఆమేన్, హల్లెలూయా. ఏ ట్రైనింగ్ లేని వాళ్ళు విలేజ్లో పాడితేనే అబ్బా ఎంత అభిషేకం ఉంటుంది ఆ వాయిస్లో, ఆ వాళ్ళు పాడే పాటలో. వై? దేర్ హార్ట్ అండ్ దేర్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ కనెక్టెడ్ విత్ గాడ్. వారి హృదయము, వారి వాయిద్యము దేవునితో కనెక్ట్ అయి ఉంది. దట్స్ మేక్ ది డిఫరెన్స్. ఆమేన్, హల్లెలూయా. కీప్ రీడింగ్. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, వర్షమే రాకపోయినను, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, యెహోవా దృష్టికి ఏ లైటర్ థింగ్.
ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొలబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ళ బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేటుకు రాజులు అంటే వాటర్ లేదు, చుట్టుపక్కలంతా ముట్టడి వేశారు. దట్స్ ద సినారియో. మీరు ఇంటికెళ్ళి అధ్యాయం అంతా చదవండి, అర్థమవుతుంది. సో సూపర్ న్యాచురల్ గా దేవుడు వాటర్ ని ప్రొడ్యూస్ చేశాడు. సూపర్ న్యాచురల్ వర్డ్, వాటర్ రాకముందు వర్డ్, వాక్యం, దేవుడు ప్రొవిజన్ తీసుకొని వచ్చాడు. చదవమ్మా. తమతో యుద్ధము చేటుకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులేమి గనులేమి ఆయుధములు ధరించుకొనగల వారిని అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దు నిలిచిరి. ఉదయం మందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడేను. గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి, మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకొందుము రండి అని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో మోయాబీయులు వాళ్ళ ఎదుట అసలు మోయాబీయులు నిలవలేకపోయారు. ఇశ్రాయేలీయులు పిచ్చిగా గెలుస్తా ఉన్నారు. అసలు ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేశారు. సో ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారా? మరియు వారి పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలొక రాయి వేసి నింపి నీలబావులన్నిటి పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికివేసి కీర్హారేసేతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టరు గనుక. చూడండి ఎంత భయంకరంగా జరుగుతుందో యుద్ధం. అండ్ ఇజ్రాయెల్ ఈస్ విన్నింగ్ గెలుస్తానే ఉంది ఇశ్రాయేలీయులు. చదువుదాం. దాని ప్రాకారము నిలిచి ఉండెను గాని వడిసెలలు విసురువారు దాని చుట్టుకొని రాళ్ళు విసురుచు వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయ 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజు నొద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వల్ల కాకపోయెను. అవలా అప్పుడు అతడు తన కుమారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పించగా ఇశ్రాయేలు వారి మీద కోపము బహుగా వచ్చెను గనుక వారు అతన్ని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. ఎవరు కోపం వచ్చింది అక్కడ? ట్రాన్స్లేటర్స్ రాయలా. హూ ఈజ్ విన్నింగ్ చెప్పండి. సడన్గా ఏమైంది? మోయాబీయులకి ఒరిజినల్ ప్రాక్టీస్ ఏంటంటే యుద్ధంకి వచ్చినప్పుడల్లా వాళ్ళు బలి అర్పించే వస్తారు. అన్యులు యుద్ధానికి వెళ్ళినప్పుడే ఎప్పుడు వెళ్ళినా సరే నరబలి ఇస్తారు. ఈ బలి అర్పించడం అని కాదు. కానీ వాట్ ఈస్ సో పెక్యులియర్ అబౌట్ దిస్ ఈస్, కొన్ని సంవత్సరాలు ఈ రాజు తన కొడుకు మీద ఇన్వెస్ట్ చేస్తుంటాడు. టైంని, స్కిల్స్ని, ఎనర్జీని, మోర్ దెన్ దట్ లవ్, ప్రేమ, దానికి మించి ఆశ. నా కొడుకు నా పేరు నిలబెడతాడు అంటే he did not offer any son, he offered the one that is in line to the throne. సింహాసనమునకు నెక్స్ట్ ఉన్న కొడుకుని. రాజుకి సాధారణంగా కాన్క్యూబైన్స్ ఉంటారు, ఉపపత్నులు ఉంటారు. వారిలో ఎవరినన్నా అర్పించవచ్చు. కానీ తను ప్రేమించిన కొడుకు, తన తర్వాత రాజ్యం ఏలవలసిన కొడుకును అర్పించేసరికి దేవుడు అన్నాడు, నేను ఇశ్రాయేలీయుల వైపు ఫైట్ చేయట్లేదు. యాజ్ మచ్ యాజ్ ఐ డిస్టైన్ హ్యూమన్ సాక్రిఫైస్, హ్యూమన్స్ నర బలి నేను అంగీకరించను, బట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిట్ సాక్రిఫైస్ ఈజ్ మేకింగ్ మీ టు షిఫ్ట్ ఫేవర్. ఈ అర్పణ యొక్క ఇంటిగ్రిటీ నన్ను
నా ప్రజల వైపు నుంచి శత్రువు వైపుకు మరలేలా చేసిందని చెప్పి ఇన్ ద పీక్ పాయింట్ ఆఫ్ దేర్ విక్టరీ, వాళ్ళు గెలిచే పీక్ పాయింట్లో దేవుడు హీ షిఫ్ట్ టు ద ఎనిమీ సైడ్ అండ్ దెన్ లెఫ్ట్ యాంగర్ ఓవర్ ఇజ్రాయెల్. శత్రువు వైపు తిరిగి ఇశ్రాయేలుని ఓడిపోటానికి ఆయన వదిలేశాడు. ఎందుకు చెప్పమంటారా? వాగ్దానం పొందుకున్న వెంటనే జనరల్గా ఏం చేయాలి తెలుసా? అకార్డింగ్ టు ఎనీ కవనెంట్ ఆర్ ఈవెన్ బిఫోర్ ద లా, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన వెంటనే బలర్పించేవాడు, ఆఫరింగ్. Everybody that had a word from God, the next thing they do is offering. దేవుడు ఇంత చేస్తానని చెప్తే ఆ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, బ్రదర్ వాగ్దానం ఇచ్చాడు, ఏంటి స్వతంత్రించుకుంటావు, ఇప్పుడు బిజినెస్ ఇక్కడ అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడ అయిపోయింది, నెక్స్ట్ అక్కడ అయిపోయింది. యు వెయిట్. దేవుడు ఇచ్చే అంచెలంచెల ఆ విజయానికి దే డిడ్ నాట్ టేక్ టైమ్ టు గివ్ ఎన్ ఆఫరింగ్. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా శామ్యూయల్ చేసింది ఏంటంటే, బిఫోర్ హీ డిడ్ ఎనీథింగ్ యెహోవా సన్నిధిలో నీళ్లు పోసి, గుర్తుందా, ఒక లేత ల్యాంబ్ని తీసుకొని వధించి హీ డిడ్ ఆఫరింగ్. అప్పుడు యెహోవా ఫిలిస్తీన్ల మీద గర్జించాడు. హీ థండర్డ్ ఓవర్ ద ఫిలిస్టీన్స్ అండ్ దే ఫ్లెడ్. కెన్ ఐ గో? నేను నా కంక్లూషన్ మాట ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మనమందరం ఇట్లాంటి పిచ్చి ఆఫరింగ్లు ఇస్తున్నామని చెప్పి దేవుడు తన కుమారుడిని ఇచ్చి శత్రు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది యువర్ సీడ్ షల్ ఇన్హెరిట్ ద గేట్ ఆఫ్ యువర్ ఎనిమీస్ అంటే అర్థం. అది నీ విత్తనం శత్రు యొక్క గవిని స్వాధీనపరుచుకుని అంటే అర్థం. అది దేవుడు బ్రతిమలాడాడు అబ్రహాముని, నువ్వు ప్రేమించి ఒక్క కొడుకుని ఇస్తావా నాకు? ఎందుకు తెలుసా? శత్రు యొక్క గవిని స్వాధీనపరచు, నీకు ఇస్తానన్న మాట ఆయన లోపలే ఉంది ఆయనకి. కానీ నీ కొడుకునిస్తే యు గివ్ ద బెస్ట్ సాక్రిఫైస్, ఐ విల్ బీ ద బెస్ట్ ఫైటర్ ఆన్ యువర్ బిహాఫ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇప్పుడు కయ్యూని యొక్క అర్పణలు తీసుకొస్తున్నామని దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడినే ఇచ్చాడు. ఆయన బలియాగం వలన శత్రు యొక్క గవిని మనం స్వాధీనపరచుకుంటాం. బట్ ద ట్రూత్ ఈజ్ స్టిల్ హియర్. కెన్ ఐ గో డీపర్? ఈ మాట చెప్తే, ప్రభు నమ్ముకున్న వాళ్ళు సరిగ్గా ఆఫరింగ్ ఇస్తే మనం ఏమి పెద్ద పెద్ద విపరీతంగా ప్రార్థన చేయకుండా భారతదేశాన్ని రక్షించేసేయచ్చు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You go and see how people give at the temple and you come and see how people give at the church. ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థన భారతదేశ రక్షణ. ఇట్రా, place your offering and then say your prayers. This is the mystery of seed and offering. అందుకే నేను చెప్పను, లాస్ట్లో వాక్యం చెప్పిన తర్వాత ఏదో గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్, గుడ్ మేజర్, ప్రెస్ ఇట్ డౌన్, టేక్ ఇట్, లెట్ ఇట్ గో. దట్స్ ఆల్ ఎల్కేజీ స్టఫ్. మీరు అసలు ఇవేవి ఎవరిని బతిలాడవసరలా. ఇఫ్ యు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫరింగ్ దట్ హ్యాస్ ఇంటిగ్రిటీ, యథార్థమైన హృదయంతో దేవునికి తీసుకురావాల్సిన అర్పణ ఏ రీతిగా తీసుకురావాలో మీకు అర్థమైతే అసలు మీరు ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. You pray only for fellowship. దేవునితో సహవాసం కోసం మాత్రమే మీరు ప్రార్థన చేస్తారు, అడుక్కోటానికి ప్రార్థన చేయరు మీరు. ఈవెన్ ఇఫ్ మీరు అడుగునా ఆయన, యూ హ్యావ్ ఆడియన్స్ విత్ గాడ్. దేవుని ఎదుట మనకి యాక్సెస్ ఉంది బికాస్ ఆఫ్ దట్ ఆఫరింగ్, బికాస్ ఆఫ్ దట్ సీడ్. సో మన యాక్చువల్గా నూతన నిబంధనలో మనం మిస్ అయిన సీడ్ అంతా కూడా యేసయ్య ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఎందుకంటే వీఆర్ సేయింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో చెప్తున్నామని, దట్స్ ఎ గ్రేటర్ పిక్చర్. కానీ నానా విధములైన కృప విస్తరించబడాలంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోస్తాడు, విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోస్తాడు. ఎందుకని దేవుడు నానా విధములైన కృప మనిషి యొక్క కొలతను బట్టి, అకార్డింగ్ టు ద ఆఫరింగ్, గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్ దట్ గ్రేస్.
ప్రతివాడు తన హృదయంలో ఉద్దేశించిన దాన్ని బట్టి. ఏంటి ఉద్దేశం? వీ వాంట్ టు క్లోజ్ ద డెట్స్ ఆఫ్. కరెక్ట్గా ఒక 50-60 మంది సరిగ్గా దేవుని సమర్పించుకుంటే వీ కెన్ క్లోజ్ దిస్ థింగ్ ఆఫ్. తెలుసా? See, the only way that God can trust you is with your offering, not with your prayers. దేవుడు మనం ట్రస్ట్ చేయగలిగింది ఏంటంటే ఓన్లీ విత్ అవర్ ఆఫరింగ్, మన యొక్క అర్పణ ద్వారా మాత్రమే, మన ప్రార్థన ద్వారా కూడా కాదు. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నేను ఇప్పుడు ఎరుగుదును నీవు నాకు భయపడుతున్నావని. అబ్రహాము, నౌ ఐ నో దట్ యు ఫియర్ మీ. హౌ డస్ గాడ్ నో దట్ యు ట్రస్ట్ హిమ్? దేవుడికి ఎట్లా తెలుసు మీరు ఆయన్ని నిజంగా విశ్వసించారని? ఇఫ్ యూ కీప్ ఎవ్రీథింగ్ విత్ యూ. ఇట్స్ ఆల్ బౌ అవర్ హెడ్స్. అందరు తలలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం. హోప్ యు ఆర్ ఆల్ బ్లెస్డ్. గివ్ ద లార్డ్ ఎ బిగ్ షౌట్ ఆఫ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హాయ్ టు ఆల్ అవర్ వ్యూవర్స్. మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇక్కడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ and come and see what God will do in your life. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహుబలముగా పనిచేయడం మీరు చూస్తారు. And I believe God will shift you to another level. Thank you so much. God bless you.